చేస్తున్నారు కదా, అందుకని వీళ్ళ బీసీ డిక్లరేషన్ లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు చేశారు కదా, దాన్ని ఇప్పుడు ఇక్కడ హైలైట్ చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి క్యాబినెట్ నుంచి స్థానిక సంస్థల దాకా సింహభాగం పదవుల వారికి 1.73 లక్షల కోట్ల మేర డీబీటీ, నాన్ డీబీటీతో బీసీలకు లబ్ధి, సామాజిక న్యాయంతో పాటు చదువుల్లోనూ బీసీ బిడ్డలకు ప్రోత్సాహం, విద్యా దీవెనతో పూర్తి ఫీజులు చెల్లిస్తూ ఉన్నత విద్యకు సంపూర్ణ తోడ్పాటు, భోజన ఖర్చుల కోసం విద్యార్థులు ఇబ్బంది పడకుండా వసతి దీవెన, నాడు నేడు ఇంగ్లీష్ మీడియంతో తీర్చిదిద్దిన స్కూళ్లతో బీసీల విద్యా సాధికారతకు బాటలు, సమాజానికి వెన్నుముగ్గా తీర్చిదిద్దుతున్నారని సామాజికవేత్తల ప్రశంసలు, బీసీ డిక్లరేషన్ తొంగలో తొక్కి మరోసారి చంద్రబాబు అదే పాట, బీసీల కంచుకోటల కుప్పం మంగళగిరిలో తిష్టవేసి ఆ వర్గాలకు వెన్నుపోటు అంటూ వాళ్ళకి ఎగనెస్ట్గా ఓ స్టోరీ అల్లుకొచ్చింది. లేకపోతే చట్టసభల్లో అవినీతి విచారణార్హం అంటూ సుప్రీంకోర్టు తీర్పుని హైలైట్ చేసి, లేకపోతే నారాయణ నల్ల పుట్ట అంటూ నల్లధనం చేరవేతకు డొల్ల సంస్థ, నెల్లూరు కేంద్రంగా ఇన్స్పైర్ ఏర్పాటు, నల్ల కంపెనీ డైరెక్టర్లుగా కుమార్తె అల్లుడు, విద్యా సంస్థ పేరుతో అక్రమంగా పన్ను రాయితీలు, ఇటు పన్నుల ఎగవేత అటు నల్లధనం తరలింపు, అదే సంస్థ ద్వారా అమరావతి భూదంద, ఒక్క దెబ్బకు 2 పెట్టలు, ఇటు పన్నుల ఎగవేత అటు నల్లధనం చేరవేత, ఇవన్నీ నారాయణ విద్యా సంస్థల అధినేత మాజీ మంత్రి పొంగూరు నారాయణ అవినీతి పొంగులు. అవినీతికి తెగబడి పోగేసి నల్లధనాన్ని తరలించేందుకు ఆయన ఏకంగా ఇన్స్పైర్ అనే కంపెనీని ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. తన కుమార్తె పొంగూరు సింధూర, అల్లుడు పునీత్ కొత్తప్ప డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఇన్స్పైర్ ద్వారా టీడీపీ హయాంలో నారాయణ భూదోపిడీకి పాల్పడ్డారు. మరోవైపు ఇన్స్పైర్ ద్వారా కొనుగోలు చేసిన స్కూల్ బస్సులు నారాయణ విద్యా సంస్థలు కొనుగోలు చేసినట్టు రవాణా శాఖ తప్పుడు లెక్కలు చూపించి పన్ను రాయితీలు పొందారు. నారాయణ విద్యా సంస్థల ద్వారా నల్లధనం తరలింపు, అక్రమ రాయితీలకు ఇన్స్పైర్ అని వాడుకున్నట్టు సోమవారం నెల్లూరులో ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నిర్వహించిన సోదాల్లో వెల్లడైందంటూ నిన్నటి దాన్ని కరెక్ట్ అని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు.